మహిళలను దేవుడు చాలా చాలా విధాలుగా ఆయన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే పరిపరి విధాలుగా వాడుకున్నాడు. బైబిల్లో మహిళల పాత్ర చాలా ఎక్కువ ఉంది, కానీ ఇప్పుడు అది మనం గుర్తించలేని స్థితిలో ఉన్నాం. సరే, ఏదేమైనప్పటికీ మనం చదివిన వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. వాక్యం ఏంటంటే, లోతు గారి ఇప్పుడు చదివిన భాగం, అందులో లోతు కుటుంబం గురించి వ్రాయబడి ఉంది. దానికి ముందు లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనంలో ఏమని ఉంటుందంటే, దానికి ముందు కానీ వెనక కానీ తగలకుండా ఒక చిన్న మాట ఉంటుంది. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడని ఎప్పుడు ప్రస్తావించారంటే, యేసు ప్రభువారు అక్కడ శిష్యులతో మాట్లాడుతుండేటప్పుడు రెండవ రాకడ సమీపించబోయే ముందు మనుష్య కుమారుని రాకడలో జరగబోయే సంగతులు వివరిస్తూ, నోవాహు కాలంలో జరిగిన జలప్రళయం గురించి మాట్లాడుతూ, దాని తర్వాత లోతు సంగతి కూడా చెప్పుతూ, లోతు కాలంలో జరిగిన సొదొమ గొమొర్రా విషయంలో మాట్లాడుతూ ఏం చెప్తారంటే, అక్కడ లోతు భార్యని జ్ఞాపకం చేసుకొనుడి అన్నది. అది చాలా చిన్న మాట. అయితే ఆమె పేరు ఉదహరించలేదు, బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని పేర్లు రాయటానికి ఇష్టపడతాడు. కొన్ని పేర్లు రాయలేనప్పుడు మనం బలవంతంగా ఆ మాటలు చెప్పనవసరం లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని రాహేబు పేరు చెప్పడానికి ఇష్టపడ్డారు. ఆమె వేశ్య అయినప్పటికీ ఆమె పేరు. తర్వాత యెజబేలు భయంకరమైన ఆడదాముడ, ఆమె పేరు కూడా బైబిల్ గ్రంథంలో రాస్తుంది, కానీ ఈ లోతు భార్య గురించి వ్రాయబడి లేదు. లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోనండి అని ఉందన్నమాట. ఆ తర్వాత ఎందుకు ఆ మాట రాశారంటే, ఇక్కడ ఇప్పుడు చదివారు, మీకు అర్థమైందో లేదో తెలీదు, అర్థమైపోతే ఒకసారి చెప్తాను నేను, వినండి. సొదొమ గొమొర్రాలు మొర్ర అంటే ఆ దేశము రెండు పాపంతో పట్టబడి ఉన్నాయి. చాలా విపరీతమైపోయింది వారి పాపం. ఆ పాపము ఎక్కువవటం వల్ల దాని మొర్ర ఎక్కడికి వెళ్ళిందంట, దేవుని సన్నిధికి చేరిందంట. దేవుని సన్నిధికి చేరినప్పుడు దేవుడు అనుకుంటున్నాడు, నేను సొదొమ గొమొర్రాలన్నీ నాశనం చేస్తానని. తను అనుకొని వస్తూ అబ్రహాము గారు యెహోవా దేవుని యొక్క స్నేహితుడు, అబ్రహాము స్నేహితుడు అనమాట. అప్పుడు వస్తూ ఏమనుకుంటారంటే, నేను ఈ సంగతిని సొదొమ గొమొర్రాలని నాశనం చేయబోచున్న సంగతిని నేను అబ్రహాంకి తెలియపరచకుండా నేను ఎలా ఉంటానని చెప్పేసి అనుకొని అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి అంటారనమాట, అబ్రహామా, నేను వెళ్తున్నాను సొదొమ గొమొర్రాలని నాశనం చేయటానికి అంటే. అప్పుడు అబ్రహాం గారు ఏమంటారంటే, అక్కడ ఎవరున్నారు సొదొమ గొమొర్రాలోని? లోతు గారి కుటుంబం ఉంది. లోతు గారి కుటుంబం ఎవరు? ఈ అబ్రహాం గారి యొక్క తమ్ముడు కొడుకు, అంటే వరుసకు కుమారుడు వరుస అనమాట. అది ఆ కుటుంబం అక్కడ ఉంది. అందులోనూ నీతిమంతుడు. లోతు నీతిమంతుడు అని బైబిల్ గ్రంథంలో ఉంది. ఎందుకంటే 50 మంది నీతిమంతులు ఉంటే నువ్వు రక్షిస్తావా అని అబ్రహాము గారు దూతలతో మాట్లాడుతున్నారనమాట. దేవుని దూతలు సొదొమ గొమొర్రాను కాల్చడానికి వచ్చినప్పుడు దేవుని దూతలతో అబ్రహాము గారు అడుగుతున్న ప్రశ్న, నువ్వు ఒకవేళ 50 మంది అందులో నీతిమంతులు ఉంటే ఆ సొదొమ గొమొర్రాలోని దాన్ని కాల్చకుండా ఉంటారా అని అడుగుతారనమాట. అలాగా 10 మంది వరకు వస్తారనమాట. 40 మంది ఉంటే ఆ 40 మంది ఉన్నా సరే నేను దాన్ని నాశనం చేయనని చెప్పి దూతలు అంటారు. ఆ తర్వాత చెప్పుతూ చివరిలోని ఒకవేళ 10 మంది ఉంటే నీతిమంతులు, ఆ నీతిమంతులలోని ఒక్కడైనా వాళ్ళ బాబు ఉంటాడని నమ్మకంతో 10 మందిలో నీతిమంతులున్న ఆ దేశాన్ని మీరు నాశనం చేయరా అని అన్నప్పుడు, 10 మంది ఉన్న ఆ దేశంలోని సొదొమ గొమొర్రా విస్తారమైన పట్టణము, పాపంతో పట్టబడిన పట్టణంలోని 10 మంది నీతిమంతులు ఉన్నా సరే నువ్వు దాన్ని విడిచిపెడతావా అనే దూతలతోని అడిగినప్పుడు 10 మందినున్నా వదిలేస్తాను అంటే. చూడండి, అంత పెద్ద పట్టణంలో కనీసం 10 మంది లేరు నీతిమంతులు. అందులో ఈ లోతు గారి కుటుంబం. అప్పుడు లోతు గారు అక్కడి నుంచి వచ్చినప్పుడు తర్వాత అబ్రహాం గారి దగ్గర నుంచి వచ్చి ఏం చేస్తారంటే, లోతు గారి కుటుంబం దగ్గరికి ఈ దూతలు వెళ్తారనమాట. ఎందుకంటే లోతు నీతిమంతుడు కాబట్టి అబ్రహాము ప్రార్థన ద్వారైనా సరే, అబ్రహాము యొక్క తనను దృష్టిలో పెట్టుకొనైనా సరే ఈ లోతు గారి కుటుంబాన్ని రక్షించాలి అనే ఉద్దేశంతో దూతలు అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చినప్పుడు ఆ దేశం ఎంతగా పాడైపోయిందంటే, దేవదూతలు లోతు గారు ఇంట్లో ఉన్నారని సంగతి తెలుసుకొని బాలురు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నవారి వరకు వారిని పాడు చేయడానికి అడుగుతారనమాట. అంటే ఎంతగా పట్టబడింది ఆ దేశం. ఆ సొదొమ గొమొర్రాల పరిస్థితి చాలా భయంకరంగా ఉందన్నమాట.
అటువంటి పరిస్థితిలో ఉన్న ఆ సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయటానికి యెహోవా దేవుడు వచ్చినప్పుడు ఆ కుటుంబం నుంచి తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తారు. వెళ్ళి చెప్పుతారనమాట, ఈ దేశాన్ని నాశనం చేయబోతున్నాను, లోతు నీవు నీ కుటుంబము నీకు కలిగిన వారు ఎవరైనా ఉంటే వారిని తీసుకొని బయటికి రండి అన్నప్పుడు అక్కడ ఉంది లోతు గారంట తడువు చేశారంట. కొంచెం ఆలస్యం చేశారు, అయినప్పటికీ మించిపోయింది లేదని దేవదూతలే స్వయంగా వారే కల్పించుకొని వారే జోక్యం చేసుకొని వాళ్ళని బయటికి తీసుకొని వస్తారనమాట. బయటికి తీసుకొని వస్తున్న ఆ ప్రాసెస్లో ఏం చేస్తారంటే ఈ లోతు గారి భార్య వెనక్కి చూస్తుంది. వెనక్కి చూసి ఉప్పు స్తంభముగా మారినట్లుగా మనం చూస్తున్నాం అనమాట. అయితే వెనుకకు చూసి ఉప్పు స్తంభముగా మారింది. ఎందుకు లోతు భార్యని ఎందుకు జ్ఞాపకం చేసుకోమని యేసుప్రభు వారు అంత ఒక్కాణించి చెప్పారు? అనేక మంది ఉన్నారు కదా, కానీ ఆమె గురించి ఎందుకో అంత విపులంగా చెప్పారు. అంత ఒక చిన్న మాటలో చిన్న మాట అవ్వచ్చు, కానీ దాంట్లో ఉన్న ఆంతర్యం చాలా పెద్దది. అది మనం వివరించాలంటే నా శక్తి సరిపడదు, నా జ్ఞానం సరిపడదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమైతే మాట్లాడుతున్నాడో ఆ మాటలు మీతో కొంచెం పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమని ఉంది ఇక్కడ. ఈ లోతు భార్య ఎంత గంధకములతో ఇది కాలిపోతుందో అనే సంగతి స్వయంగా దూతలే వచ్చి చెప్పినా ఆమె వినలేని స్థితిలో ఉండి వెనకకు చూడద్దంటే వెనక చూసి ఏమైంది? ఉప్పు స్తంభంగా మారింది. ఏముందని చెప్పేసి ఆమె వెనకకు చూసింది. ఆమె వెనకకు గల చూడటానికి, ఆమె ఉప్పు స్తంభంగా మారటానికి గల కొన్ని ఆమెలో ఉన్న బలహీనతలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు యేసు ప్రభు వారు ఆమెను జ్ఞాపకం చేసుకోమన్నారు? మొట్టమొదటిగా ఆవిడ ఆధ్యాత్మికంగా చాలా బలమైన కుటుంబంలో ఉండి ఆ అవకాశాలు కూడా ఏమీ కూడా ఉపయోగించుకోలేకపోయింది. ఆధ్యాత్మికంగా ఆవిడ చాలా బలమైన కుటుంబంలోనే ఉంది. అన్యురాలు కాదు ఆవిడ, దేవుని ఎరిగిన సంతానమే. కారణం ఏంటంటే అబ్రహాము గారికి స్వయంగా కోళ్ళు. అబ్రహాము గారు అలాంటి విశ్వాసం గల వ్యక్తి, అలాంటి విశ్వాసం గల కుటుంబంలో ఉంటూ కూడాను ఒక మామూలు విశ్వాసి కాలేకపోయింది. అబ్రహాము గారు యెహోవా దేవునికి స్నేహితుడు అంటే, నా స్నేహితుడు అంటాడు. యెహోవా దేవునికి స్నేహితుడు అంటే అబ్రహాము గారు. అంత సాన్నిధ్యం, అంత సహవాసం గల కుటుంబంలో ఈమె ఉంది. అబ్రహాము గారు ఇంట్లో ఉండి కూడాను ఇప్పుడు తప్పిపోయినట్లుగా, దాని మీద మనస్సే లేనట్టుగా ఉందన్నమాట. పరిపరి విధాలుగా మన దగ్గరికి సేవకులు వచ్చినప్పుడు అనేక రకాలుగా మనకు బోధిస్తున్నప్పుడు కూడాను మనం ఏ విషయాలు తప్పిపోతున్నామో దగ్గరకు వస్తున్నప్పుడు ఆమె అందులోనే ఉంది. ఆ సహవాసంలో నుంచి వచ్చింది. ఎన్నెన్నో బలిపీఠాలు చూస్తుంటుంది అబ్రహాం గారు కట్టినప్పుడు. ఎంతమందికో అబ్రహాం గారు 318 మంది సేవకులు, ఆ సేవకులు అందరినీ కూడా అబ్రహాం గారు చాలా భయభక్తులతో పెంచారంట. ఎందుకంటే ఆ ఇంటి పెద్ద దాసుడు తన అబ్రహాం గారికి కొడుకు ఇస్సాకుకి సంబంధం చూడడానికి వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి కావాలి, నేను వెళ్లకుండా ఆ అమ్మాయి రావాలని ఎంత భక్తితో అతను శ్రద్ధాభక్తులతోని దేవుణ్ణి వేడుకొని, కానీ ఏదైతే అబ్రహాం గారు ఎలియాజర్కి పని అప్పచెప్పాడో ఆ పని చేయడానికి అతను ఇష్టపడలేదు. ప్రార్థనలో ఉన్నారన్నమాట. ప్రార్థన చేసి ఆ పని సాధించడానికి అతను ముందంజ వేశారు. చివరికి అతను ఇంట్లో ఉన్న ఒంటెలు కూడా మోకరించాయి అన్నది. అంత భక్తిగల కుటుంబం నుంచి వచ్చింది ఆమె. హాగరు అన్యురాలే, కానీ అబ్రహాం గారి దగ్గరికి వచ్చిన తర్వాత తన దేవుడే హాగర్ దేవుడిగా భావించింది, ఒక అన్యురాలు. అలాంటిది సొంత కుటుంబంలో ఉంటూ అబ్రహాం గారి విశ్వాసంలో కానీ, అబ్రహాం గారి ప్రార్థనలో కానీ, అబ్రహాం గారు దేవునితో ఉన్న సాంగత్యంలో కానీ, ఆయన బలిపీఠం కట్టే విధానంలో కానీ ప్రతీది కూడా అడుగడుగున చూస్తూ పెరిగింది. మొట్టమొదటిగా అబ్రహాం గారిని విశ్వాసం చూసినా ఆవిడలో మార్పు రాలేదు. తన కుటుంబంతో సాంగత్యం చేసినా మార్పు లేదు. సారమ్మతో సాంగత్యం చేసే ఉంటారు కదా, సారమ్మ గారిలో ఎంత విశ్వాసం, ఆ వృద్ధాప్యం మంది కూడా బిడ్డల కొరకు కనిపెట్టుకున్నప్పుడు విశ్వాసంతో ఎదుగుతున్నప్పుడు ఆ విశ్వాసం కూడా కాస్తోకొస్తే చూసే ఉంటుంది. దేవుని యందు అంత భయభక్తులు కలిగిన కుటుంబంలో ఉంటూ కూడా ఈవిడ తప్పిపోయింది. చివరికి నీతిమంతుడైన భర్త కూడా చాలా నీతిమంతుడు. భర్తను చూసి కూడా ఈవిడలో ఏమాత్రం కూడాను మార్పు లేదు. ఇన్ని తతంగాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎంతమంది పరిశుద్ధుల సహవాసంలో ఆవిడ ఉన్నా సరే ఆవిడ నిమ్మక నీరేసినట్టు, అంటే అస్సలు చలింపు లేని వ్యక్తిగా ఉందన్నమాట. మన చుట్టూరు కూడా పరిస్థితులు చాలామంది ప్రార్థన జరుగుతూ ఉంటే ప్రక్కన కూర్చొని ఉంటారు, చలింపు ఉండదు. అంటే వాళ్ళలో దేవుని యందు భయము లేదు, భక్తి లేదు. ఈ రెండు ఉండని వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తారన్నమాట. ఈమె అబ్రహాం సంతానం, అబ్రహామానికి సంబంధించిన మనిషి.
అతని విశ్వాసులకు తండ్రి. అలాంటి బలిష్టమైన ఆత్మీయంగా బలంగా ఉన్న కుటుంబంలో ఉంటూ కూడాను ఈమె తప్పిపోయింది. అందుకనే యేసుప్రభు వారు అంటున్నారు, మీరు లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోనండి. అన్ని అవకాశాలున్నా అప్పుడు ఆమెకి కొంచెమే ఉండొచ్చు. మనకు ఈ ప్రసార మాధ్యమాల ద్వారా కానీ అనేక మంది భక్తులు, మీరు సెల్ ఆన్ చేస్తే బోల్డ్ అని వాక్యాలు మీరు వినాలి అనుకుంటే బోల్డ్ అని విస్తారంగా ఈ వాక్యం మన దగ్గరకు వచ్చింది. మనం కష్టపడకుండా మన చేతిలో ఉంటుంది వినాలనుకుంటేనే. కానీ మనం ఆవిడకి కొన్ని అవకాశాలే కానీ దేవుడు మనకి చాలా అవకాశాలు ఇచ్చాడు. నువ్వు కూడా ఆ విధంగా కూడా తెలిసి నిర్లక్ష్యం చేస్తే నువ్వు కూడా లోతు భార్యతో సమానం. లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటే ఆవిడ అనేక రకమైన ఆత్మీయ విషయాల్లో కలిగి ఉండి కూడా ఆవిడ ఏం చేసింది? నిర్లక్ష్యపరిచింది. దేవుణ్ణి నిర్లక్ష్యపరిచింది, దైవభక్తిని నిర్లక్ష్యపరిచింది అనమాట. తర్వాత రక్షణ ఎవరికి సొంతం? ఎవరిది వారిదే. రక్షణ వ్యక్తిగతం. ఎంతమంది సహవాసంలో ఉంటూ కూడాను తన భర్త నీతిమంతుడు, తన మామగారు కుటుంబం నీతిమంతుడు, ఆ నీతిమంతుల సహవాసంలోనే బ్రతికింది. అన్నీ చేస్తూ కూడాను ఆవిడ తప్పిపోయిందనమాట. రక్షణది వ్యక్తిగతం అనమాట. ఎవరు కూడా రక్షించడానికి ఎవరు ప్రయత్నం చేసినా సరే అంతవరకు తీసుకెళ్ళం, కానీ పూర్తిగా వాళ్ళు స్వీకరించడానికి వాళ్ళ హృదయం సహకరించాలి. రక్షణ ఎవరి ద్వారా ఎవరు రక్షింపబడరు. భర్త నీతిమంతుడైనంత మాత్రాన భార్య రక్షింపబడదు, భార్య నీతిమంతుడైన మాత్రాన భర్త రక్షింపబడ్డు. ఏలీ కుమారుల విషయంలో చూసి ఏలీ యాజకుడు అతను మాట్లాడితేనే జరిగిన అన్న వచ్చే సంవత్సరం ఈనాటికి నీ ఒడిలో బాబు ఉంటాడని పలకగానే దేవుడు తదాస్తన్నాడు. అంత బలమైన వ్యక్తి కూడా తన కుమారుల విషయంలోని వాళ్ళు ఏం చేశారు? తప్పిపోయారు. దేవుని ఉగ్రతను చూస్తారనమాట. మనం భక్తి పరులు అవ్వచ్చు, కానీ మనం మాత్రమే రక్షింపబడితే మంచిది కాదు. మన కుటుంబం అంతా రక్షింపబడాలి. ఎవరి రక్షణ వారిది వ్యక్తిగతం. ప్రతి వారు వారి లెక్క అప్పగించాలంట. వారి లెక్క అంటే వ్యక్తిగతంగా వారు అప్పగించుకోవాల్సిన లెక్కలు కొన్ని ఉంటాయి. దేవుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే స్థితిలో మనం ఉండాలి. నువ్వు మాత్రమే నీకు అనేక రకంగా వాక్యం నీ దగ్గరకు వస్తున్నప్పుడు, పరిపరి విధాలుగా బోధకులు నీకు బోధిస్తున్నప్పుడు నువ్వే విధమైన తలంపులతో ఉంటున్నావు. ఆవిడ ఆత్మీయమైన కుటుంబంలో ఉంటూ కూడాను ఆ వాక్యాన్ని మనసులో పెట్టుకోలేకపోయింది. మీరు ఇక్కడ ఉంటున్నారు, కానీ మీ హృదయంలో వాక్యం ఉందో లేదో కూడాను మీకే తెలియదు. మీ తలంపులు పరిపరి విధాలుగా పరిగెడుతుండొచ్చు. హృదయం ఇక్కడ ఉంటుంది కానీ, అందుకే నేను బైబిల్ గ్రంథంలో ఏమంటుంది, మీరు పెదవులతో స్తుతిస్తున్నారు కానీ మీ హృదయం నాకు చాలా దూరంగా ఉందంటున్నాడు. అలాంటి హృదయం ఆవిడ అక్కడే ఉంది, ఆత్మీయంగా ఆ కుటుంబంలోనే ఉంది, కానీ ఆవిడ తప్పిపోయిందనమాట. సమూయేలు కూడా చాలా ప్రవక్త, రాజులు అభిషేకించే వ్యక్తి అతను. అలాంటి వ్యక్తి కుమారులు కూడా పడిపోయారనమాట. పడిపోతున్నప్పుడు ఇతను సంబంధం లేదు, అది కుమారులే, తండ్రి. ఎవరు రక్షణ వాళ్ళదే. కాబట్టి నీ మట్టుకు నువ్వు రక్షించబడ్డావు అన్నది కాదు, కానీ వాక్యం నీ దగ్గర చేరుతున్నప్పుడు, బోధకుల ద్వారా బోధింపబడుతున్నప్పుడు, హెచ్చరింపబడుతున్నప్పుడు నీది నువ్వుగా నువ్వు తీసుకోవాలన్నమాట. ఆ వాక్యమే నా పాదములకు దీపమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అనమాట. ఆ వాక్యం ద్వారా నీ జీవితాన్ని సరిచేసుకునే అవకాశాలు అనేకం దేవుడు కల్పిస్తున్నాడు. వాటిని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఒకవేళ నీవు నిర్లక్ష్యం చేసినట్లయితే ఎవరితో సమానము? లోతు భార్యతో సమానం. అందుకే లోతు భార్యను చూడండి, లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆవిడ ఎంత అవిధేయతగా ప్రవర్తించిందో. ఇవన్నీ కడవరి దినాలకి సూచన అనమాట. రెండవ రాకడలో మీరు ఇలా పడిపోకూడదు అని అనటానికి ఇది ఒక పెద్ద నిదర్శనం మనకి. ఆవిడ తెలిసి దైవజనుల కుటుంబంలో ఉంటూ భక్తిగల కుటుంబంలో ఉంటూ కూడాను ఆవిడ ఏమైంది? పడిపోయింది. కాబట్టి ఆమెలాగా మీరు ఉండొద్దు, మీరు జ్ఞాపకం చేసుకోనండి అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అనమాట. రెండోది ఏంటంటే, ఆమె అవిధేయత చూపించింది. స్వయంగా దేవదూతలే వచ్చి ఇక్కడ నుంచి మీరు వెళ్ళండి, ఈ దేశం మేము నాశనం చేయబోతున్నాము అన్నా సరే స్పందించలేదు ఆమె. ఎంత అవిధేయత! స్వయంగా దూతలే కల్పించుకున్నారు, స్వయంగా యెహోవా దేవుడే కల్పించుకున్న దూతలు పంపినా సరే ఆమె స్పందించలేని స్థితిలో ఉంది. ఎంత భయంకరంగా మన జీవితం ఆవిడ జీవించింది. ఆవిడ స్వయంగా దూతలే కల్పించుకున్నా సరే ఆమెలో స్పందన లేదనమాట. మాట వినుట అనేది దేవునికి చాలా ఇష్టమైంది. దూతలు చెప్పారు, అమ్మ ఇక్కడ నుంచి మీరు ఇమీడియట్గా మీరు వెళ్ళిపోవాలన్నా సరే ఆవిడలో స్పందన లేదనమాట. మాట వినకపోతే దేవుని ఉగ్రత చాలా భయంకరంగా ఉంటుంది. ఆదాము అవ్వల్ని ఏదోని తోటలో దేవుడు పెట్టినప్పుడు ఒకే ఒక్క మాట ద్వారా ఆజ్ఞను అతిక్రమించారు. చిన్న మాట. ఎప్పుడూ దేవునితో సహవాసం చేసే మనుషులు, దేవునితో మాట్లాడిన వ్యక్తులు, ఉదయం లేస్తే సాయంత్రం లేస్తే దేవునితో సాంగత్యం చేస్తూ ఆడుతూ పాడుతున్న ఆ మనుషులు ఒక చిన్న మాట ద్వారా, ఒక చిన్న ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వారు ఏమయ్యారు?
ఆ దేవుని తోటలో నుంచి బయటికి వెలివేయబడ్డారు. సాయంత్రకాల సమయంలో ఎప్పుడు వస్తున్నప్పుడు అడిగేవాడేమో, అదమ్మా ఏం చేస్తున్నావు, అవమ్మా ఏం చేస్తున్నావు అన్న ఆ మాటలు ఏమైపోయాయి? ప్రతిరోజు అతనితో మాట్లాడుకునే ఆ మాటలు, ఆ మధురమైన మాటలు, అంత చక్కగా దేవునితో ఉన్న సాంగత్యానికి వారు ఏమైపోయారు? దూరం అయిపోయారు. చిన్నది వద్దు అన్న పండు తిని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి చాలా దూరం అయిపోయారన్నమాట. ఆ పలుకు లేదు, ఆ మాట లేదు, ఆ తీరు లేదు, ఆ సాంగత్యం లేదు, ఆ సంతోషం లేదు. దేవునితో ముందున్న బంధము వారికి ఏమైంది? తెగిపోయింది. ఆదామా నువ్వు ఎక్కడున్నప్పుడు, అయ్యా నీ స్వరము విన్నప్పుడు నేను ఎలా ఉన్నాను? దిగంబరుగా ఉన్నాను. ఎలాంటి స్థితికి వచ్చేసాడు? అంత ఏమీ ఎరగని దేవుని స్వరూపంలో ఉండవలసిన ఆ మనిషి ఒక మాటను అతిక్రమించి, ఆజ్ఞను అతిక్రమించి, తను తినవద్దు అన్న పండు తిని ఏం చేశారు? వాళ్ళు ఆకులు కట్టుకుని దిగంబరత్వానికి గురైపోయారు. దేవుణ్ణి అతిక్రమించారనమాట. దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. అమాలేకులు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు, ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు ఇజ్రాయేలీకి కానాన్ దేశం చేరటానికి మధ్యలో అమాలేకులు చాలా అడ్డగిస్తారనమాట. అడ్డగిస్తారు అమాలేకులు. అయితే సమూయేలు ద్వారా దేవుడు పంపుతాడనమాట. ఆ అమాలేకులు ఇజ్రాయేలీని అడ్డగించారు కాబట్టి వారిని నువ్వు నాశనం చేయాలి అంటాడు. అందులో ఉన్నది ఏది కూడా ముట్టుకోకూడదని అంటాడనమాట యెహోవా దేవుడు. అప్పుడు ఈ సమూయేలు ప్రవక్త సౌలు దగ్గరికి వచ్చి చెప్తాడు, నువ్వు అమాలేకులు నాశనం చేయాలి, దాంట్లో ఏది కూడా నువ్వు ముట్టకూడదు అన్నప్పుడు వెళ్తారు యుద్ధానికి, అన్నీ నాశనం చేస్తారు. కానీ కొన్ని బలమైన గొర్రెలను మాత్రం కొన్ని వస్తువులు పక్కన పెడతారు. అప్పుడు మరలా దేవుని స్వరం వినిపించే సమూయేలు, నేను అతన్ని ఏర్పాటు చేసుకున్నాను. సౌలుని ఏర్పాటు చేసుకుంది ఎవరు? స్వయంగా దేవుడే. స్వయంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి తప్పిపోయాడు, మాట వినలేదు. అతను దేశం, ఆ అమాలేకుల దేశం అంతటిని నాశనం చేస్తామంటే అతను ఏం చేస్తున్నాడు? కొన్ని విలువైన వస్తువులన్నీ పక్కన పెట్టుకున్నాడు అనమాట. అప్పుడు మరలా సమూయేలు వచ్చి అడుగుతున్నాడు, సౌలా నేను నీకు చెప్పింది దేవుడిని, నీకు చెప్పిన మాట నువ్వు నెరవేర్చావు అన్నప్పుడు, అవును నువ్వు చెప్పింది కరెక్ట్గా నేను నెరవేర్చానంటాడు. అయితే నాకు వినబడుతున్న గొడ్ల అరుపులు, గొర్రెల అరుపులు ఎక్కడివి? నువ్వన్నీ నాశనం చేశానన్నావు కదా, అవి ఎక్కడివి అంటాడు. అతను సాకు చెప్తాడు, శిష్యులు ఉంచమంటే నేను ఉంచాను, అది కూడా దేవుని కొరకే అని చెప్పేసి. కానీ అది కోరుకోవట్లేదు దేవుడు ఏమని అంతా నాశనం చేయమన్నాడు. నువ్వు అంతా నాశనం చేసినప్పుడు కొంతెందుకు ఉంచుకున్నావు? కాబట్టి నీ రాజ్యమును నీ దగ్గర నుంచి నేను తీసివేస్తున్నాడు. సమూయేలుతో దేవుడు అంటాడు, నేను సౌలును ఏర్పాటు చేసుకున్నందుకు నేను బాధపడుతున్నాను అన్నాడు. కొన్ని విషయాలు కొన్నిసార్లు దేవుడు మనల్ని మనం ఏ ఉద్దేశం మీద ఆయన ఈ సన్నిధిలో కూర్చొని పెట్టాడు, ఆయన ఉద్దేశాన్ని విస్మరించి మనం ప్రవర్తిస్తే మన పట్ల కూడా దేవుని మాట అదే, వీళ్ళు నా పాత్రలుగా ఉండాలని, నా కొరకు పత్రికలుగా వాడబడాలని నేను కోరుకున్నాను, కానీ అది జరగట్లేదని అని మన పట్ల యెహోవా దేవుడు బాధపడే దినం రాకూడదు. నాకు వినబడుతున్న ఆ శబ్దం ఏంటి? నువ్వు అన్నీ నాశనం చేస్తానన్నావు కదా. అప్పుడు అంటాడు, నువ్వు గొడ్డులు అర్పించే కంటే కూడాను మాట వినుట శ్రేష్టం, విధేయత కనపరచట శ్రేష్టం. ఇవి కోరుకోవట్లేదు దేవుని దగ్గర నుంచి. దేవుడు ఏం చెప్పాడో అది చేయండి. ఆజ్ఞను అతిక్రమిస్తే అంత గొప్ప మనుషులకే, ఆదామావులు దేవునితో సృష్టింపబడిన ఫస్ట్ ఆరంభం నుంచి ఆ వ్యక్తులకే మాత్రము దేవుని ఉగ్రత తప్పలేదు. మనం ఎంత ఆజ్ఞను అతిక్రమించారు. ఈవిడ అవిధేయత చూపించింది. ఈమెను ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు యేసు ప్రభువారు? ఆవిడ స్వయంగా దూతలు వచ్చినా సరే ఆమె చలింపు లేని జీవితం చూపించింది, ఆ విధేయతను కనపరిచింది. కాబట్టి ఆమెలాగా మీరు ఉండొద్దు. ఆ లోతు భార్య జ్ఞాపకం చేసుకునండి. అప్పుడు ఆమె ఏ విధంగా అన్యజనాంగం, ఆవిడ ఏ విధంగా ఆ అవిధేయతలో పడిపోయిందో అలాంటి అవిధేయత మీ దగ్గర ఉండకూడదని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఆమె జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. దేవుడు ఉగ్రతకు గురైపోయింది ఆమె అవిధేయత కనపరిచి. మూడవది ఏంటంటే ఆమె వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూడటం అంటే మరలా ఆ లోకంలోనే ఆవిడ అడుగులైతే ముందుకు పెడుతున్నాయి కానీ కాళ్ళు ముందుకి, కళ్ళు వెనక్కి. దూతలు స్వయంగా చేతులు పట్టుకొని రమ్మన్నప్పుడు లాక్కొని వస్తున్నారంట. లాక్కొని వచ్చినప్పుడు కూడా ఆవిడ కదలలేని స్థితిలో ఉంది. ఆవిడ ఇష్టపడట్లేదు. అందుకనే వస్తూ కూడా అది వెనకకు చూడద్దని చాలా స్పష్టంగా చెప్పారు దూతలు. అయినప్పటికీ ఆమె ఆ మాటని ధిక్కరించి దానికి అవిధేయత కనపరిచి వెనక్కు చూసింది. వెనక్కు చూడడం అంటే ఈ లోకం వైపు, ఐగుప్తు అనగా ఈ సొదొమ గొమొర్రా అనగా లోకానికి సాదృశ్యం. ఈ లోకంలో ఉన్నదంతా నేత్రాస, శరీరాస, జీవపు డంబము.
ఇవే లోకంలో ఉన్నాయి. ఆవిడ వద్దనుకొని వెళ్ళిపోయింది. మనం కూడాను వద్దు అనే మనం ముందు అన్యులమే, మన దేవుణ్ణి ఎరగని జనాంగమే అయినప్పటికీ మీకు మీరుగా దేవుడితో ఒడంబడిక చేసుకొని ఒక నిబంధన చేసుకొని ఇది మొదలుకొని నీతో కడవరకు ఉంటామని వాగ్దానం చేసిన మనము కొన్నిసార్లు వెనక్కి తిరుగుతున్నాం. లోకముల నుండే వచ్చారు, కానీ లోకపు ఆచారాలు మీ దగ్గర నుంచి పోలేదు. ఇప్పటికీ ఆ ఆచారాలని, ఆ తాయిత్తులని మీరు ముద్దెనలో దేవుడు మిమ్మల్ని బలవంతం చేయలేదు కదా. మీరు వచ్చారు, మీ ఇష్టానికి మీరే వచ్చారు. మరలా ఎందుకు లోకం వైపు చూస్తున్నారు? దేవుని ఉగ్రతకి చాలా దగ్గరలో ఉన్నామని అర్థం. అది నాగటి మీద చెయ్యి పెట్టి వెనక చూసేవాడు కాడు. మీరు వద్దనే వచ్చారు, మీ ఇష్ట ప్రకారంగా మీరే వచ్చారు. అంటే మీరు మాట వరుసకైతే నిబంధన చేసుకున్నారు, కానీ మీలో పూర్తిగా లోకం ఉంది. లోతు భార్య మామూలుగా అయితే వచ్చింది, కానీ దాని మనసులో ఉన్న ఆశలన్నీ ఎక్కడున్నాయంట? తన మనసులో పూర్తిగా ఆ సొదొమ గొమొర్రా నిండిపోయింది. అందుకని తట్టుకోలేకపోతుంది అనమాట. ఏమైపోయిందో, నా ఆస్తి ఏమైపోయిందో, నా అంతస్తులు ఏమైపోయో, నా స్నేహితులు ఏమైపోయారో, ఎలా ఉందో చూస్తానని అనుకుంది, ఆశపడ్డదనమాట. మీరు విడిచిపెట్టి వచ్చేసారు ఒకసారి లోకాన్ని. మరొకసారి లోకం వైపు తిరగటం ఆయన ఇష్టం కాదు, ఆయన చిత్తం కాదు. మీరు జ్ఞాపకం చేసుకోండి లోతు భార్యని, ఆవిడ పరిస్థితి ఏమైందో. ఆవిడకంటే గొప్పవాళ్ళం ఏం కాదు అని లోతు భార్యని జ్ఞాపకం చేసి మీరు వదిలేశారు, మీరు ఆ లోకాన్ని వదిలేశారు. కాబట్టి మరొకసారి లోకంతో కలిసిపోవటం ఆయన ఉద్దేశం కాదు. సౌలు గారు ఏమంటున్నారు? నేను వెనుకను మర్చి ముందుని వాటి కొరకే నా పరుగుని కడుముటిస్తున్నాను. ముందు చాలా భయంకరమైన వ్యక్తి అతను, చాలా భయంకరమైన వ్యక్తి. క్రైస్తవులు చాలా తిట్టేవాడు, చాలా నాశనానికి గురి చేసేవాడు. స్టెఫను చనిపోయినప్పుడు అతని దగ్గరే ఉన్నాడు. భయంకరంగా క్రైస్తవులు హింసించాను, కానీ ఆ జీవితం చాలా భయంకరం. అది నేను జ్ఞాపకం చేసుకోదలుచుకోవట్లేదు. నేను క్రైస్తవుల పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాను అప్పుడు. అది నాకు అవసరం లేదు ఇప్పుడు నేను జ్ఞాపకం చేసుకోను. ముందున్నవన్నీ మర్చిపోయాను, వెనుకున్నవన్నీ మర్చిపోయాను. ముందున్న వాటి వరకే నా పరుగు. అందుకే అంటారు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగుని కడముట్టించింది. నా కొరకు ఏం దాచిపడి ఉంది? నీతి కిరీటం. మన ముందు మంచి పరుగులు ఉన్నాయి, మంచి పోరాటం. పౌలు ఎంత చక్కగా చెప్తున్నాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. నా కొరకు ఒక నీతి కిరీటం ఉంచబడింది. నువ్వు లోకం నుంచి వేరైపోయావు కదా, ఆ కిరీటం కొరకు పరిగెట్టాలని ఆశ నీకు లేకపోతుంది. ఇంకా లోకపు ఆశలే, ఇంకా లోకపు ఆచారాలే. మీరు పేరుకు మాత్రమే క్రైస్తవులుగా కనబడుతున్నారు, కానీ మీలో సారం లేదు. చెప్పాలంటే సారం లేని క్రైస్తవులుగా ఉన్నాం మనం. చాలామంది బయటికి కనిపించరు, కానీ ఆచారాలు అంటారు, 3వ రోజు అంటారు, 4వ రోజు అంటారు, 7వ రోజు అంటారు. ఎన్ని రోజులు పాటించట్లేదు. అవన్నీ దేవుడు సృష్టించినవి కాదా? అన్నీ పరిశుద్ధంగానే చేశాడు కదా దేవుడు. ఎందుకు లోకపు ఆచారాలు మీరు నుంచి దూరం చేసుకోలేకపోతున్నారు? మీరు బాగులేదంటే ప్రార్థన చేయమంటారు, పక్కకే వెళ్ళి తాయిత్తు కట్టుకుంటారు. అర్థమేంటి? ఎప్పుడైనా ఉంటే ఉంటే వేడిగానే ఉండండి, లేకపోతే చల్లగానే ఉండండి. నులివెచ్చని స్థితి అనేది దేవునికి చాలా చిరాకైన పని. ఆ స్థితిలో ఉంటే క్షమింపబడలేరు. పూర్తిగా నువ్వు దేవుణ్ణి కావాలనే వచ్చావు, నీ ఇష్టానికి నీవే వచ్చావు, నీ ఇష్టానికి నీవే ఇది మొదలుకొని కడ వరకు నీ కొరకు నేను నిలబడతానని వాగ్దానం చేసావు. ఒకసారి చేసిన తర్వాత మరలా లోకం ఎందుకు? లోకపు ఆశలు ఎందుకు? లోకపు ఆచారాలు ఎందుకు? ఎన్నాళ్ళ మట్టుకు మీరు ఇలా ఉంటారంటున్నాడు దేవుడు. ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపులతో ఉంటారు? ఉంటే అటైనా ఉండండి, లేకపోతే ఇటైనా. దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు ఆమె. దేవుడు స్వయంగా చెయ్యి పట్టుకొని వస్తున్నా సరే కాళ్ళు అయితే ముందుకు వస్తున్నాయి, కానీ కళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్ళిపోయాయి? లోకంలో కలిసిపోయాయి. కాబట్టి దేవుడు ఉగ్రతకు గురైపోయి ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. అందుకే అంటాడు, ఆ లోతు భార్యని జ్ఞాపకం చేసుకోనండి. మీరు కూడా ఆ విధంగా ఉన్నారేమో సరి చేసుకోండి. ఇంకా లోపక ఆశలతో ఉన్నారేమో, లోకపు ఉద్దేశాలతో ఉన్నారేమో. ఏ ఉద్దేశాలతో, ఏ ఉద్దేశం మీద ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? మీరు రాజులను యాజకులుగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. కానీ మీరు మాటిమాటికి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పాపం అనే దాస్యం క్రిందకి మీరు వెళ్ళిపోతున్నారు. అలా ఉండాలన్నది దేవుని ఉద్దేశం కాదు. ఒక మంచి స్థితికి తీసుకురావాలని ఇది నాశనం అయిపోతుందని ఆమె చెయ్యి పట్టుకొని కూర్చొని పెడితే తీసుకెళ్ళినా సరే ఆమె ధిక్కరించింది. దేవునికి ఆయాస్కరమైన మార్గం కాబట్టి తయారైందనమాట. దేవుడే బాధపడి ఉంటాడేమో అనిపిస్తుంది. ఎంత కష్టపడి తీసుకొచ్చాను కదా, వీళ్ళు రక్షించడానికి నేను వచ్చాను కదా, అయినప్పటికీ కూడా ఈమె నా మాట ధిక్కరించింది అని చెప్పేసి అనుకొని ఉంటాడేమో, బాధపడి ఉంటాడేమో. సౌలు రాజుగా అదే అంటున్నాడు, సౌలును నేను ఏర్పాటు చేసుకున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను అంటున్నాడు.
మనం ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఒక ఉద్దేశంతో మనం చేయి పెట్టాము. ఒకసారి కడ వరకు ఆయనతో నమ్మకంగా ఉండాలన్నది ఆయన ఉద్దేశం, ఆయన చిత్తం కూడా అదే. తర్వాత 4వది ఏంటంటే, ఆమె చేసింది చిన్న తప్పే. ఆవిడ చాలా వెనకకి చూసిందని మనం అనుకుంటున్నాం. ఆమె చేసింది చిన్న తప్పే, కానీ అది భారీ మూల్యం కట్టవలసి వచ్చింది. దానికి భారీ మూల్యం కట్టుకోవాల్సి వచ్చింది. చిన్న తప్పే అనుకుంది ఆవిడ. మనం కూడా ఆదామావులు చాలా చిన్న తప్పుగా చిన్న మాటగా అనేసుకున్నారు, కానీ పెద్ద వైభోగాన్ని వాళ్ళు కోల్పోయారు. మోషే గారు ఒక్క మాట ఏమంటారంటే, వాళ్ళకి నీరు రావట్లేదు, ఇజ్రాయేల్ జనాంగానికి నీళ్లు కావాలన్నప్పుడు ఇజ్రాయేల్ జనాంగం నీళ్లు అడుగుతారు. వాళ్ళకి ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలో దేవుడిని అడుగుతాడు అనమాట. ప్రభువా, వీళ్ళు దాహం అంటున్నారు, నేను నీళ్ళు ఎక్కడి నుంచి తేవాలన్నప్పుడు ఆ బండతో మాట్లాడంటారు. ఆ బండతో మాట్లాడన్నప్పుడు ఈ మోషే గారు వెళ్ళి ఏం చేస్తారు, ఆ బండతో మాట్లాడకుండా కొడతారు. కొట్టిన దానికి ఎంత కష్టపడ్డాడు. ఈ ఐగుప్తు దేశం నుంచి ఈ పాలు తేళ్లు ప్రవహించిన దేశం తీసుకురావడానికి శతవిధాలా కష్టపడ్డాడు. ఎన్నోసార్లు బాధపడ్డాడు అన్న మాటలకి. ఒక కొద్ది మందితో, ఒక కుటుంబంలో కొద్ది మంది ఉంటేనే ఒకరి మనసు ఇంకొకరికి పడదు, వారిలోనే విభేదాలు ఉంటాయి. ఆ ఇంటి యజమానుడు యజమానురాలు వాళ్ళనే సక్రమంగా సజావుగా వాళ్ళని నడిపించలేరు. అటువంటిది 6 లక్షల కాల్బలం నడిచిన వారి సంఖ్య, అది కేవలం కాళ్ళతో నడిచిన వారి సంఖ్య. అంతమందిని ఈ పాలు తేలి ప్రవహించే దేశాన్ని తీసుకురావడానికి ఎన్ని అవరోధాలు అక్కడ అధిగమించాడు. ఆ ఫరో రాజుతో ఎంతగా యుద్ధం చేసుకున్నాడు. ఆ ఐగుప్తు దేశంలో ఎన్ని శ్రమలు, ఎన్ని మాటలు. ఒకసారి అంటే తట్టుకోలేక, వీళ్ళందరినీ నేనే కన్నానా, ఏమా నా గర్భం ధరించాను వీళ్ళ గురించి వీళ్ళ భారము బాధ్యత నా మీద ఎందుకు పెట్టేవయ్యా అని దేవుని దగ్గర బాధపడిన దినాలు కూడా ఉన్నాయి. మోషే గారు అంతా అసలు చాలా చెప్పాలంటే మోషే గారు చాలా కోపిష్టి. ఎందుకంటే ఒక రాజ హోదాలో ఉండేటప్పుడు కిటికీలోంచి చూసి ఒక ఇజ్రాయేల్ను ఒక వ్యక్తి చంపుతున్నాడని చూసి పౌరుషంతో ఆ వ్యక్తిని చంపేసిన వ్యక్తి. ఈ ఇజ్రాయేల్ జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత అతను ఏమంటున్నాడు, దేవుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూలోకములో ఇలాంటి సాత్వికుని చూడలేదంటున్నాడు దేవుడు. భూలోకం అంతటిలో కూడాను ఈ మోషే గారంతా సాత్వికుని చూడలేదు. ఎక్కడి నుండి వచ్చింది అది? ఆ విధేయత. ఆ దేవుడు అంత నడిపించాడు. అంత కోపంగా ఉన్న వ్యక్తి, అంత రోషంగా ఉన్న వ్యక్తి ఒకే ఒకసారి దేవుని చేతే అతను సాక్ష్యం చెప్పించుకున్నాడు. ఏమని? భూలోకం అంతటిలోని ఇలాంటి దీనత్వం కలిగిన వ్యక్తిని, ఇంత సాత్వికమైన వ్యక్తిని నేను చూడలేదని అంతగా భరించాడు ఆ మోషే ప్రజలు. అతను ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని ఆ మోషే అంత భారం భరించి ఇంత తీసుకొచ్చి కొద్ది దినాల్లో వెళ్ళిపోతారు. ఇంకా ఆ పాలు తేళ్లు ప్రవహించే దేశంలో అడుగు పెట్టడానికి. ఈ ప్రయాస అంతా దేనికి? పాలు తేళ్లు ప్రవహించే దేశంలో అడుగు పెట్టడానికి. కానీ అక్కడికి కొద్ది రోజుల్లో వెళ్ళిపోబోతుండగానే దేవుడు, నేను మాట్లాడమంటే నువ్వేం చేసావు? కొట్టావు. చిన్న మాట, చిన్న పని. నేను మాట్లాడమంటే నువ్వేం చేసావు? ఆ బండతో మాట్లాడన్నాను, నువ్వేం చేసేవేంటి? కొట్టావు. కాబట్టి నీవు ఆ దేశములో ప్రవేశించవు. ఆ వాగ్దాన భూములు అడుగు పెట్టడానికి నీకు ఆ స్థానాన్ని కోల్పోయావు అన్నాడు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఎంతో నడిపించాడు దేవుడు ఈ దేవుని బిడ్డల్ని. చాలా కష్టపడ్డాడు. అనేక రకమైన నిందలు, అనేక రకమైన మాటలు బోల్డ్ని పడ్డాడు. కానీ ఆ మోషే గారి విషయంలో కూడాను యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, నేను చెప్పిన పని ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి? ఆ చిన్న తప్పు వల్ల నువ్వేం చేసావు? ఆ వాగ్దాన దేశంలో నువ్వు అడుగు పెట్టడానికి వీలు లేదు. ఇజ్రాయేల్ ప్రజలతో ఆ వాగ్దానం దేశంలో అడుగు పెడతానని అనుకున్నారు ఇజ్రాయేల్ సైన్యాన్ని అంతా తీసుకొని. కానీ ఆ అంతటి గొప్ప వ్యక్తి కూడాను ఆ చిన్న తప్పిదం వల్ల, అది చిన్న తప్పే అవ్వచ్చు కానీ దేవుడు అతనికి పర్మిషన్. కూషు దేశపు స్త్రీని మోషే వివాహం చేసుకుంటున్నారని విని మిరియాము మనసులో సణుగుకుందంట. చిన్న సణుగు ఏమైంది? సణుగుకుందనమాట మోషే గారి మీద, దైవజనుని మీద. ఎవరు సణిగారు? వాళ్ళ అక్క, బయట వాళ్ళు కాదు, సొంతంగా వాళ్ళ అక్క కూషు దేశం అమ్మాయిని, అంటే కూషు స్త్రీలు నల్లగా ఉంటారంట, ఆమె మ్యారేజ్ చేసుకోవటానికి మోషే గారు సిద్ధపడ్డారు. మనసులో హీనపరిచిందంట అతన్ని. అది కూడా దేవుని దృష్టిలో పెట్టుకున్నాడు. చిన్న మాట అవ్వచ్చు, దానివల్ల ఆవిడ చాలా మిరియాముకి కుష్టి వరకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ మోషే గారితో పాటు అహరోను మిరియాములు కూడాను ఇజ్రాయెల్ జనాంగాన్ని తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు.
అంతమంది స్త్రీలను సైక్యత చేసుకొని ఆవిడ చూస్తూ ఉంటే బైబిల్ గ్రంథంలో చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే తంబురుని చేత పట్టుకొని వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ ఆ ఇజ్రాయేల్ జనాంగానికి ఆడవారినందరిని సమకూర్చుకుంటూ ఆవిడ ఎంతగా ఆ మోషే గారికి చేదోడుగా వాదోడుగా ఉందో. కానీ ఒకే చిన్న విషయంలో అన్నం మీద సణిగినందుకు అతను ఏం చేశారు? కుష్ఠరోగం రప్పించారు. చిన్నది అనుకుంటాం మనం అన్నది. జాగ్రత్తగా ఉండాలి. దైవజనుల విషయంలోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సౌలు గారు దావీదు మహారాజుని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నిష్కారణంగా అతను ఏమంటారు తెలుసా? దావీదు మహారాజుకి ఒకటి, దావీదు 10,000 మంది, సౌలు 1,000 మంది. ఈ మాట ఎవరికి నచ్చలేదు? సౌలు రాజుకి నచ్చలేదనమాట. నచ్చకుండా ఎక్కడ పరిగెట్టిస్తున్నాడు చంపాలని. అతను చేసిన తప్పేంటి? కేవలం దావీదు మహారాజు వల్లే ఇజ్రాయేలీలకి విజయం వచ్చింది. అయినప్పటికీ కూడా ఆ విజయాన్ని పక్కన పెట్టి ఇతను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ఒకసారి అంటారు దావీదు మహారాజు, మిన్నిల్లి వంటి వాడు నేను, సౌలా నేను మిన్నిల్లి వంటి చిన్న నల్లి లాంటి వాడిని, నా లాంటి వాడిని తరమడం ఏంటయ్యా? నువ్వు రాజువి, నువ్వు సింహాసనం ఉన్నది, అధికారంలో నువ్వు ఉన్నావు, నేనంతా మిన్నిల్లి వంటి వాడిని, నన్ను పరిగెట్టిస్తున్నావు, నువ్వు ఒక కౌజు పెట్టిన తరుగునట్లు నన్ను తరుముతున్నావు అంటాడనమాట. అంటూ ఒక దగ్గర దొరికిపోయే సమయం వస్తుందన్నమాట. ఆ టైంలోని దావీదు మహారాజు వెళ్ళి అతని తల దగ్గర నువ్వన్నీ కొన్ని వస్తువులు తీసుకొని తర్వాత లేపుతాడనమాట. అయ్యా నేను నీ దగ్గరికి వచ్చాను, నీకు కాపలా కాసే మనుషులు ఏరి అని అడుగుతాను. నేను మీ భాషలో చెప్తున్నాను. నేను మీ దగ్గరికి వచ్చాను, మీరు పడుకున్నారు, నన్ను మీరు తరవటం కాదు, మీరే నా చేతికి చిక్కేరు అంటారు. అప్పుడు అతని దగ్గర ఉన్న మనుషులు అతన్ని బలవంతం చేస్తారనమాట. దొరికాడు కదా ఏసేసయ్యని. అప్పుడు దావీదు మహారాజు ఏమంటారంటే, యెహోవా చేత అభిషేకింపబడిన వాడిని నేను ఏమీ చేయకూడదు. ఆ ఉగ్రత నా మీద రప్పించుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అతడు దైవజనుడు. మీరు తెలుసో తెలియకో మన మీదే కాదు, ఏ దైవజనుని గురించి కూడా మాట్లాడడానికి మీరు చిన్న మాటే అనుకోవచ్చు, కానీ అది దేవుని దృష్టిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు లోతు భార్య జ్ఞాపకం చేసుకున్నాడు. మీరు చిన్న తప్పే అనుకుంటున్నారేమో, మీరు తెలిసి తప్పులు చేస్తారు. అనేక రకాలుగా దేవుడు మిమ్మల్ని హెచ్చరింపబడినా సరే, దేవుని వాక్యం మీ దగ్గరకు వచ్చినా సరే, మీరు శుద్ధత కలుగు చేసుకోలేని విధంగా ఉన్నారు. మీ హృదయాల్లో పరివర్తనే లేదు, పశ్చాత్తాపం అసలే లేదు. ఒకవేళ ఆ విధంగా ఉన్నారేమో గమనించండి. సొదొమ గొమొర్రా జ్ఞాపకం చేసుకోనండి, అక్కడున్న లోతు భార్య జ్ఞాపకం చేసుకోనండి. ఆవిడ ఏ స్థితిలో పడిపోయిందో. తర్వాత ఆవిడ చాలా శిక్ష హఠాత్తుగా అనమాట. ఆవిడకి ఏంటి శిక్ష? హఠాత్తు. కళ్ళు అంటే కనురెప్ప పాటున ఆవిడ శిలైపోయింది. అవకాశం లేదు ఇంకా. పశ్చాత్తాపడి నేను తప్పు చేశాను ప్రభువా అని అనుకోవటానికి కూడా అవకాశం లేకుండాను నిమిషంలో శిలగా మారిపోయింది. అంతవరకు మనుషులతో కదలాడుతున్న మనిషి, రక్తమాంసాలతో మన ఎదురుగా ఉన్న మనిషి ఇలా చూసే లోపు ఆవిడ ఏమైపోయింది? శిలగా మారిపోయిందంట. అంటే అవకాశం కూడా లేదు ఆవిడకి, తప్పించుకునే మార్గం లేదు. అనేక రకాలుగా ఆవిడకైతే చాలా అవకాశాలు ఇచ్చాడు బైబిల్ గ్రంథంలోని. ఎన్ని అవకాశాలంటే, అక్కడ ఆవిడ ఫస్ట్ ఇంటికి కనుమబ్బు కలిగేశాడు. తర్వాత ఇంకా నీకు ఎవరైనా ఉన్నారమ్మా అని కూడా మాట్లాడారు. అక్కడ ఫస్ట్ ఆ ప్రదేశంలో నుంచి తీసుకొస్తున్నప్పుడు కనుమబ్బు ఒకటి అంటే మంచి పొగలాంటి మంచు ఒకటి ఆవిడకి, అంటే అక్కడ ఉన్న జనులకు వీళ్ళని పట్టుకోకుండా వీళ్ళని తాకకుండా ఒక కనుమబ్బు ఒకటి కలుగజేసి వాళ్ళని తీసుకొచ్చారనమాట. ఎంత దుమ్ముగా ఉన్న ఆ జనాల దగ్గర నుంచి తీసుకొస్తున్నప్పుడు ఒక కనుమబ్బుని కలుగజేశాడు. తర్వాత ఆవిడని నీకు ఇంకా ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఇంకా నీ చుట్టాల బంధువులు ఎవరైనా ఉన్నారమ్మని అలాంటి అవకాశం కూడా ఇచ్చాడనమాట. పరిశుద్ధ దేవదూతలు మాట్లాడుతున్నారు వాళ్ళతోని. కనుమబ్బు కలుగు చేయటమే కాదు, దూతలు రావటమే కాదు, తెల్లవారుజామునప్పుడు వారే లేపారంట వాళ్ళని, దూతలే స్వయంగా లేపారంట. ఎంత భయం లేని జీవితం చూడండి, ఇంత భయంకరము. రేపు ఉదయానికల్లా ఈ సొదొమ గొమొర్రా కాలిపోతుందంటే ఎంత నిర్లక్ష్యపు వైఖరి. స్వయంగా దూతలు లేపితే వాళ్ళు లేచారు. లేచిన తర్వాత కూడా లోతు గారు ఏం చేస్తున్నారట? తడవు చేస్తున్నారంట, చేతులు పట్టుకొని లాక్కొని వచ్చారట. తర్వాత మరలా అడుగుతారు, అయ్యా మేము అంత దూరం ఆ పర్వతం మీదకి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఈ సొదొమ గొమొర్రా కాలిపోతుందంటే లోతు గారు మరలా పర్మిషన్ అడుగుతారు. ఎన్ని అవకాశాలు! అయ్యా మేము అంత దూరం వెళ్ళాము, పక్కనే ఉన్నది ఒక చిన్న దేశం, అక్కడికి వెళ్తాం, అంతవరకు నీ ఉగ్రతని మా మీద చూపించకన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దూతలు అవకాశం ఇస్తారు, సరే మీరు వెళ్ళండి. అప్పుడు అక్కడికి వెళ్తారు. సోయరు చిన్న ప్రదేశం, ఆ ప్రదేశానికి వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇస్తారు. ఎన్ని విధాలుగా ఎన్ని అవకాశాలు ఆవిడికి, లోతు భార్యకి ఎన్ని అవకాశాలు, పరిపరి విధాలుగా ఆవిడ చెయ్యి పట్టుకొని లాక్కొని స్థితికి వచ్చినా సరే ఆవిడ ఏం చేసింది? సడన్గా మరలా వెనక్కి వెళ్ళిపోయింది.
ఎన్నిసార్లను గద్దించినను మార్చుకోపోతే వాళ్ళకంట హఠాత్తుగా మరణమే వస్తుందంట. అబ్రహాం ధనవంతుడు వెళ్ళిపోయాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించి మొన్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడంట, అగ్ని అక్కడ ఉన్నాడు నరకంలో. అక్కడి నుంచి అంటున్నాడు, అయ్యా ఇంత పెద్ద ఈ విషయం గురించి నేను మా అన్నదమ్ములు ఉన్నారు, మా సహోదరులు ఉన్నారు, అక్కడికి వెళ్ళి చెప్తాను. మరలా ఛాన్స్ లేదు. దేవుడికి దొరుకు కాలం అంతే, నువ్వు సరి చేసుకోవాల్సిన సమయం. ఈ భయంకరమైన దినాల్లో ఉన్నాము. రాకడకు సూచనగా చెప్తున్న మాటలు అవి శిష్యులతో చెప్తున్నారు యేసు ప్రభువు వారు. ఈ రాకడ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, కాబట్టి మీరు సిద్ధపడండి. కానీ లోతు భార్యలాగా మాత్రం మీరు ఉండొద్దని చెప్పడానికి లోతు భార్యని జ్ఞాపకం చేసుకోనండి. ఆవిడ ఎంత ఆత్మీయంగా పెరిగిన ఆవిడ, ఆత్మీయత కుటుంబంలో ఎదిగిన ఆవిడ, కానీ నన్ను నిర్లక్ష్యం చేసింది. కాబట్టి ఆమె జ్ఞాపకం చేసుకోనండి. ఆవిడ నేను ఎంత చెప్పినా సరే మాటను ధిక్కరించి అవిధేయత కనపరిచింది. ఆవిడ మీరు జ్ఞాపకం చేసుకోనండి. లోకము నుంచి వద్దు వద్దు అన్నా సరే లాక్కొని వచ్చినా సరే మరలా కళ్ళు లోపం వైపు తిప్పి ఆవిడ శిలగా మారిపోయింది. ఆ లోతు భార్య జ్ఞాపకం చేసుకోనండి. మీరు అట్టి స్థితిలో ఉన్నారేమో, మనము అట్టి స్థితిలో ఉన్నామేమో. తెలుసో తెలియకో అనేక సార్లు మనల్ని సేవకులు గర్దిస్తున్నప్పుడు కానీ మాటి మాటికి మన చెవికి బాధలు, అనేక బాధలు ఇప్పుడు చాలా అనుకూలంగా ఉన్నాయి. తెలిసి తెలిసి తప్పిపోతున్నామేమో. బుద్ధి తెచ్చుకోనంట తెలిసి వెళ్ళిపోయాడు ఎవరు? చిన్న కుమారుడు. బుద్ధి తెలిసినప్పుడు, తనకు జ్ఞానోదయం అయినప్పుడు మరలా తిరిగి వద్దామనుకున్నాడు అనమాట. అలాంటి ఛాన్స్ కూడా ఎక్కడ లేదు. నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా నేను ఈ కుమారుడిగా అర్హతను పోగొట్టుకున్నాను, కనీసం నీ కూలి వాళ్ళలో ఒకరిగానైనా నేను ఉంటాను అని చెప్పేసి వచ్చి అడిగినప్పుడు అతను స్వీకరించాడు. కానీ ఇక్కడ లోతు భార్యకి ఆ అవకాశం కూడా లేదు. రాబోయే దినాలు అలాగే ఉంటాయి. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు. భయంకరమైన దినాలు. నువ్వు సరి చెప్పుకోవడానికి సమాధానం చెప్పుకోలేని గడియలు అనమాట. ప్రభు దొరుకు కాలం ఉంది. మీరు వెతకండి, పట్టుకోండి, హత్తుకోండి. ఈమెలాగా ఈమె జ్ఞాపకం చేయడానికి పెద్ద రీజన్ ఏంటంటే అంతటి అవిధేయత మీరు కనపరిస్తే ఆ రెండో రాకడలో నేను వచ్చే దినాల్లో మీరు తప్పించుకోలేరు. ఉగ్రత చాలా సమీపంగా ఉంది. ఇందులో ఒక యాజకుడు ఉంటాడు. ఆ యాజకుడికి వెనక్కి చూడొద్దని చెప్పేసి చెప్తారనమాట. దేవుడే స్వయంగా చెప్తాడు. ఆ యాజకుని పేరు కూడా రాయలేదు. యెరోబాము ధూపం వేస్తుండగా వెళ్తాడు. అట్లా చెప్పవలసింది చెప్పేసి వచ్చినప్పుడు ప్రభు మరీ చెప్తారు, నువ్వు వెనక్కి తిరక్కోండి. ఆ యాజకుని పేరు కూడా ఇందులో రాయబడలేదు. కానీ ఒకరు వచ్చి, ఒక ప్రవక్త వచ్చి అబద్ధపు మాటలు చెప్తారనమాట. అయ్యో నేను కూడా నీలాంటి వ్యక్తినే, నాకు దేవుడు చెప్పాడు, నా దగ్గరికి వచ్చి తినమన్నాడు అని అతను చెప్పినప్పుడు అతను మాట విని వెనక్కి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళి భోజనం చేస్తాడు ఆ ప్రవక్త. ఆ వెనక్కి వెళ్ళిపోయిన కారణం చేత సింహం అతన్ని తినేస్తుంది. గమనించండి, గర్జించు సింహం వల్లే సైతానుడు ఎవరిని మృంగుదునా అని చూస్తున్నాడు. దాన్ని దొరకకుండా మీ జీవితాలు మీరే కట్టుకోవాలి. అనేక మంది బైబిల్ స్త్రీలు ఉన్నారు. బాగా వారి జీవితాలు కట్టుకొని జ్ఞానం కలిగిన స్త్రీల వల్లే మీరు ప్రవర్తించండి. జ్ఞానము లేని స్త్రీ ఈ లోతు భార్య. కాబట్టి ఆమె జ్ఞాపకం చేసుకున్నట్టు ఆవిడ మీకు దగ్గరగా సమపోలికలు కలిగి ఉన్నామేమో. ఆవిడతో పాటు మనం అన్నీ ఉండి కూడా దేవుని నిర్లక్ష్యం చేస్తున్నామేమో. ఆధ్యాత్మికమైన విషయాల్లో బలపడవలసిన విషయాల్లో కూడా మనం తృణీకరిస్తున్నామో, అవిధేయత కనపరుస్తున్నామేమో. ఏ విషయంలో తప్పిపోయావో లోకం దేవుని ఆలయంలో ఉంటూ ఒకవేళ లోకం వైపు చూస్తున్నావేమో, లోక ఆచారాన్ని మెదడులో పెట్టుకున్నావేమో. గమనించు, అట్టి విధంగా నీవు ప్రవర్తిస్తే నీవు కూడా లోతు భార్యవే. ఆ విధంగా ఉండాలనేది దేవుడు ఉద్దేశం కాదు. నేను ఏర్పాటు చేసుకున్నాడు మంచి హోదాలో పెట్టాలని, నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవించాలని, ఆయన కొరకు ఒక బలమైన పాత్రగా వాడబడాలనేది ఆయన ఉద్దేశము. అట్టి ధన్యత మనందరికీ దేవుడు దయచేయనుగాక.